హలో గైస్, కుందేలు పట్టడం ఎలాగో నేనైతే చూపిస్తా గైస్, ఎలా కనుక్కోనాలో అనేది. ఇక్కడైతే మనమైతే ముందే చేస్తాం చూడండి. ఈ ప్లేస్లో అయితే మనం ముందే చేస్తాము వీడియోస్. కాకపోతే ఈ వీడియోలో వచ్చేసి నేనైతే కొత్తగా అయితే ఏం చేయట్లేదు. మనం మామూలు మన ఛానల్లో వేసిన వీడియోస్ అంతా క్లిప్స్ అంతా ఒకే దీంట్లోకి అయితే నేనైతే యాడ్ చేస్తూ ఉన్నా. ఒకే వీడియో లాగా అయితే లాంగ్ వీడియో లాగా అయితే నేనైతే యాడ్ చేస్తూ ఉన్నా. ఇది ఎందుకంటే మనకైతే ఇప్పుడైతే మ్యాథ్లో అయితే లేదు గైస్. వాడలేని దానికి మ్యాథ్లో అయితే లేదు. మనకైతే కుందేలు ఎక్కడుందో తెలుసుకునేది అయితే కష్టమవుతుంది. కుందేలు ఎక్కడుంది నేను ముందే ఒక టైం అయితే ఇక్కడైతే చూపించా, కానీ ఇప్పుడు అయితే చూడండి గైస్, ఏం మ్యాథే లేదు, తెల్లగా ఎండిపోయింది చూడండి. ఇది అప్పటిది కుందేలు పిచ్చికలు గైస్, ఇలాగైతే అయిపోయింది. ఇలాంటివి అంతా మనకైతే యూజ్ లేదు. ఇది ఎప్పుడో వచ్చి మేసింది. ఇది ఎంత గట్టిగా అయితే ఉందో. ఇలాంటి వీడియోస్ అంతా ఈ వీడియోలా క్లిప్లా యాడ్ చేసా గైస్, దాంట్లో అయితే చూడండి. ఇది ఎందుకు చేస్తున్నా అంటే మనకైతే ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే మనకి టైం లేకుండా ఉండేదానికి కుందేలు ఎక్కడ మేయలేదు గైస్. అందుకొచ్చేసి మన అన్ని వీడియోస్ మన ముందే ఉండే సేవ్ చేసుకుంటే అదంతా యాడ్ చేసేసి ఒక వీడియోలా చూపిస్తా గైస్. వీడియోని అయితే చూడండి, ఎలా పట్టేది కుందేలు ఊర్లో అవంతా అయితే ఈ ఒకే వీడియోలో అయితే ఉంది చూడండి. ఇది రాత్రిది అనుకుంటా కాదు, 2 days ముందే అవుతే అయిండేది. ఇది రాత్రిది అయితే నాకైతే ఈజీగా అయితే తెలిసిపోతుంది. 2 typeగా అవుతుంది చూడండి. ఇది వచ్చేసి ఇలా పొద్దున్న అయితే ఇప్పుడు సూర్యుడు అయితే పుడుతున్నాడు గైస్. ఇలా పొద్దున్న అయితే వచ్చి చూస్తే మనకి ఇలాంటి పిచ్చికలు తెలిస్తేనే మనకు ఉందా లేదా అనేది అయితే తెలుసుకునేకపోతుంది, లేదంటే అయ్యేలే గైస్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఒకే వీడియోలో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే ఎలాంటి ప్లేస్లో కట్టాలి, ఎలా కనుక్కోనాలి, అవంతా ఒకే వీడియోలో అయితే యాడ్ చేస్తాము. ఈ ఒకే వీడియోలో అయితే నేనైతే క్లిప్పులుగా ముందు తీసినవంతా క్లిప్పులుగా పెడతాను. అది అయితే యాడ్ అయింటుంది. ఇప్పుడు అయితే ఇలాంటి ప్లేస్లో అయితే ఏమీ రాదు గైస్, ఎందుకంటే ఏమి మ్యాథ్లో అయితే లేదు. కాకపోతే ముండ్లలో అయితే ఉంటుంది చూడండి. ఇదంతా ముండ్లే గైస్. నేనైతే ఇప్పుడైతే పొద్దున్నే అయితే వచ్చాను. ఈ చిన్న 2 minutes వీడియో చేయడానికి అయితే వచ్చాను. అందులో అయితే మీకు అయితే చెప్తున్నా. వీడియోని అయితే పూర్తిగా అయితే చూసుకోండి గైస్. చూడండి గైస్, ఇదే గైస్ స్విచ్ అవుతాయి. ఇది వచ్చేసి ఒక్కొక్క దీనికి అయితే ఒక్కొక్కటి గైస్, ఒక్కొక్క గ్యాప్ మనకు ఆ పక్క ఈ పక్క కంపల్లో అవుతూ ఉంటుంది. అట్లా గ్యాప్లో అవుతాయి ఇది కట్టేది గైస్. ఒకటి తర్వాత ఇది అదే గైస్, ఇవంతా అవే గైస్. 2 3 4 5 6 7 8 9 ఉంది గైస్. ఇది వచ్చేసి పెద్దది. ఇది వచ్చేసి పెద్ద ప్లేస్లో అవుతాయి కడతారు గైస్, ఎడుముగా ఉండే ప్లేస్లో అవుతాయి. తర్వాత ఇది వచ్చేసి చిన్నది, తక్కువ సొందున్నత అవుతే ఇలాగైతే కట్టలుగా అయితే కట్టారు గైస్. ఇది వచ్చేసి కమ్మీలు అయితే కడతారు. మీకైతే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా కట్టినారు అనేది అయితే చూపిస్తా. పూర్తిగా అయితే నీట్గా అయితే చూపిస్తా. ఇప్పుడైతే టైం అయితే అయిపోయింది గైస్, సూర్యుడు అయితే మునిగేసినారు. నేనైతే పనికి అయితే వెళ్ళాను, ఇప్పుడే వచ్చాయి గైస్. అందుకే వీడియోని అయితే చాలా లెంతీగా చేయడానికి అయితే కాలేదు. చూడండి గైస్, ఇది వచ్చేసి మనకైతే యూజ్ అవుతే ఉండదు గైస్. చిలం పొట్టేసింది చూడండి గైస్, ఇక్కడంతా చిలం పొట్టేసింది. ఇలాంటి చిలం పొట్టేసింది ఏదైతే మనకైతే యూజ్ ఉండదు. ఒకవేళ కుందేలు పడినా మనకైతే అది తెంపుకొని అయితే వెళ్ళిస్తుంది. ఇలాంటిది అయితే యూజ్ అవుతుంది గైస్. ఇదైతే సిల్మ్ అయితే పెట్టలేదు, మళ్ళీ ఇది అవ్వదు గైస్. చూడండి, అక్కడ చిలం పట్టేసింది, ఇక్కడ చిలం పట్టేసింది. ఇది లైట్గా అయితే చిలం పట్టింది, కానీ ఇది చూడండి గైస్, ఇది చాలా చిన్న గ్యాప్లు గైస్. ఒక 5-6 కండ్లు అవుతూ ఉంటుంది. మేమైతే ఈ రౌండ్ షేప్ను అయితే కళ్ళు అంటాము, కెండ్ల అనేది చెప్తాం గైస్. చూడండి, రౌండ్ షేప్. ఇది వచ్చేసి జస్ట్ మనకు మనం 3 మూరలు అంటారు గైస్, అంత ఎడుముకైతే అవుతుంది. తర్వాత ఇది అదే గైస్, ఇవి 2 చిన్న ప్లేసులు గ్యాప్లకు అవుతాయి. ఇది వచ్చేసి పెద్ద చోట్ల అయితే కట్టచ్చు. తర్వాత వచ్చేసి ఇది గైస్, ఇది కూడా చూడండి చిలుము అయితే పుట్టేసింది. అంటే చాన్నాళ్ళు అయింది ఇవి అయితే చేసి. చూడండి గైస్, ఇది కూడా చాన్నాళ్ళు అయింది చేసి, కానీ ఎవరు అయితే పట్టం గైస్. కుందేలను అయితే పట్టము. ఒక టైంలో అయితే పట్టి ఉండేవారు వాళ్ళు అయితే. అది వచ్చేసి ఇక్కడ ఒక మాండ్లో అయితే పెట్టినారు. ఎవరు అయితే ఇప్పుడు అయితే పెట్టరు గైస్. నేనైతే మళ్ళీ దాన్ని అయితే అక్కడే పెట్టేయాలి, ఎందుకంటే అది కింద పెడితే కన్నా చిలుము పట్టేస్తుంది. అందువల్ల
వీడియోని అయితే కొంచెం పాస్ చేస్తా. ఇప్పుడైతే దాని ప్లేస్లో అయితే నేనైతే పెట్టేసా గైస్. అది అక్కడే ఉంది చూడండి, దాని ప్లేస్లో అయితే పెట్టేసి. ఇది అంతా చిలుము పట్టేసినది గైస్, మనకైతే యూజ్ అయితే అవ్వదు. ఎందుకంటే చిలుము పట్టేసింది, అది పొడినా తెంపుకొని వెళ్ళింది. చాలా రోజులు అయితే అయింది దీన్ని చేసి, మినిమం 2-3 months అయితే అయింది. ఆ ఆన్లైన్ పెట్టినారు, మంచిగా అయితే చిలుము పట్టేసింది. తర్వాత వచ్చేసి దాని అయితే యూజ్ అయితే చేయం గైస్. వీడియోలో అయితే నేనైతే యూట్యూబ్ కోసం చేస్తూ ఉన్నా, బట్ నేనైతే పట్టను, ఎవరు పట్టం గైస్. నాకైతే వ్యూస్ బాగా వస్తుందని అయితే నేనైతే వీడియోలో అయితే చేయడానికి అయితే ఈ కంటెంట్ని అయితే యూజ్ చేస్తూ ఉన్నా. నేను ఆ వీడియోలోనూ అయితే నేనైతే పట్టింది అయితే పెట్టలేదు గైస్. నాకు పట్టేది రాదు, కాకపోతే దాని గురించి తెలుసు, అది మీకైతే చెప్తున్నా. ఎందుకంటే నాకు వాచ్ టైం అయితే వస్తుంది, అందువల్ల నేనైతే ఆ కంటెంట్ అయితే చేస్తున్నా. నాకు వాచ్ టైం కావాలి కాబట్టి అలాంటి వీడియోస్ అయితే చేస్తున్నా. అది వచ్చేసి మనకైతే అలాంటి ప్లేస్లో అయితే కట్టడానికి అయితే అవుతుంది. దాన్ని చూపిస్తా మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే దాన్ని అయితే ఒక ఎగ్జాంపుల్గా కట్ చూపిస్తా. తర్వాత మళ్ళీ నేనే ఇప్పేసి మళ్ళీ దాని ప్లేస్లో ఆడే పెట్టేస్తా. ఆ మాన్ ప్లేస్లోనే నేను ఆడే పెట్టేస్తా. ఇప్పుడు ఒకవేళ మీకు అయితే నేను ఇంతకు ముందు వీడియోలో అయితే చెప్పా గైస్, సేమ్ అలాగే ఇప్పుడు చెప్తున్నా చూడండి. మనం ఇలా చూస్తే ప్లేస్లో అయితే చూస్తే కన్నా దాన్ని మొలం ఏమన్నా వేసి ఉంటుంది, పిచ్చుకలు అంటాం మేమైతే, పిచ్చుకలు మళ్ళీ మొలం అంటాము చూడండి. ఇలాంటిది అయితే వేసి ఉంటుంది, కానీ ఇదైతే ఇప్పుడుదైతే కాదు గైస్, చాలా రోజులదైతే తెల్లగా అయితే ఎండిపోయింది. ఇలాంటిది కాదు గైస్. మనమైతే పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ఒక 7-8 గంటల వెళ్ళి చూస్తే మనకి ఇదైతే జస్ట్ అప్పుడు వేసిన టైప్ అయితే చూపిస్తుంది. పచ్చిగా మెత్తగా అయితే ఉంటుంది, దీన్ని ఇలా పిసికితే మెత్తగా అయితే ఉంటుంది. అలాంటిది వచ్చేసి ఆ రోజు వచ్చింది అని లెక్క గైస్. అలా మనమైతే ఒకరోజు ముందే అయితే తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అయితే మనమైతే ఎక్కడ ఉమ్మేసిందో ఆ ప్లేస్లో అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది గైస్, 99% అయితే వస్తుంది. చూడండి ఇక్కడ అయితే ఏమీ ఏనే లేదు, నేనైతే చూస్తున్నా, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ ఏమి వేయలేదు గైస్. ఇందులో ఉత్తి గొబ్బు చెట్లు ఉంది, కొసు అనేది లేదు. అందువల్ల అదైతే ఇక్కడికైతే రాదు, కుందేలు అయితే రాదు. మళ్ళీ మనకైతే అలాంటి కొసుల్లో అయితే పక్కా ఉంటుంది గైస్. ఇలాంటి కొసుల్లో అయితే వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇంతకుముందు చూపిస్తుంది దాంట్లో అయితే పట్టే వేయలేదు గైస్. అదేమున్నా మనం నైట్ వేసి రావాలా, గైస్. తర్వాత వచ్చేసి మనకైతే ఇలాంటి కొసుల్లో అయితే వాళ్ళు ఉంటే కన్నా కొసుల్లో ఉన్నదాన్ని అయితే ఆరాంగా అయితే పట్టుకోవచ్చు, ఈజీగా అయితే పట్టుకోవచ్చు. ఇలాంటి కొసుల్లో అయితే ఇక్కడిని ఇంకా ఇలా కట్టేసి ఆ సైడ్కి ఆడదాకా కట్టేసి దిగు ఒకటి అలా కట్టేసి ఆ పక్కన ఇంకా మనకి అక్కడి ఇంకా ఇక్కడ తోలితే కన్నా ఇందులో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి టైంలో అయితే పక్కా ఉంటుంది గైస్, ఎండ్లకాలం కదా, అందువల్ల అయితే ఇది ఎక్కడ చిదుగు ఉండదు. అందువల్ల ఇందులో అయితే పచ్చిగా అయితే ఉంటుంది చిదుగా, అందుకే అది వయసు ఇలాంటి ప్లేస్లో అయితే ఉండే ఛాన్సెస్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది గైస్. మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా కడతారో, ఎలాంటి ప్లేసుల్లో ఎలాంటి జాగాల్లో అయితే నేనైతే చెప్తాను. ఈ వీడియో అంతే గైస్, దాని గురించి చూపించాను అంతే గైస్. నాకైతే పొన్నింకి వచ్చేపాటికి టైం అయిపోయింది. చూడండి ఇప్పుడు కూడా సూర్యుడు అయితే లేదు, ఆ పక్క అయితే మనకైతే కనిపించాడు, మునిగిపోయింది. నేను ఇప్పుడు వచ్చేసి కంటెంట్ వీడియో చేసి వారం అవుతుంది, అందువల్ల నేనైతే వీడియోని అయితే చేస్తా. మీకైతే నచ్చితే పూర్తి వీడియోని అయితే చూడండి గైస్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ అయితే వస్తుంది. బట్ నేనైతే పట్టను గైస్, ఇదైతే నేనైతే చెప్తూ ఉన్నా. ఎలా చేస్తారు చూపిస్తా, ఎలాగ ఉంటుందో చూపిస్తున్నా, దాని ఐటమ్స్. అలాగే అదే ఐటమ్స్ అంటే పొట్టే వల ఎలా ఉంటుందో, మళ్ళీ కమ్మిళ్ళ ఉచ్చు ఎలా ఉంటుందో అవంతా చూపిస్తాను. హలో గైస్, చూడండి నా చేతుల్లో ఏముందో, ఇది వచ్చేసి కుందేలుకి అయితే ఉచ్చు గైస్. ఇప్పుడైతే నేనైతే మీకైతే ఎలా వేయాలి అనేది అయితే చూపిస్తా, అలాగే ఎలాంటి ప్లేస్లు అనేది అయితే చెప్తా. చూడండి గైస్, ఇదైతే ఉచ్చు గైస్, ఇలాగైతే ఉంటుంది. టైం అయితే 4:30 అయితే అవుతుంది. నేనైతే కొసుకు అయితే వచ్చా. ఇప్పుడైతే నాకు అయితే ఒక వీడియో చేద్దామని అయితే మీకైతే చూపిస్తున్నా గైస్. కానీ ఇదైతే నేనైతే ఎలా కట్టాలో అంతా చూపిస్తా, కానీ నేను అప్పుడే అయితే ఇప్పేస్తా గైస్. అప్పుడే ఇప్పేసి అప్పుడే వీడియో చేసుకుని ఇప్పేస్తా గైస్, జస్ట్ వీడియో కోసము. మీకైతే ముందే మన వీడియోలో అయితే చెప్పాం గైస్, మన వీడియోలు చూడకపోతే చూడండి గైస్ ఎలా కనుక్కోనాలో అనేసి. కాకపోతే ఇప్పుడైతే నేనైతే మీకైతే డెమో వేసి చూపించడానికి అయితే ఇక్కడికైతే తీసుకొచ్చా గైస్. ఇక్కడైతే ఏ కుందేళ్ళు రాదు, ఏం వేయదు గైస్, ఇక్కడ వేసినా పడదు. చూడండి
దాని అడుగులు కూడా లేదు మనకి, దాన్ని పిచ్చుకలు కూడా లేదు. కాకపోతే ఎలా వేయాలి అనేది అయితే చెప్తా గైస్. చూడండి ఉచ్చు అయితే ఉంది. ఇప్పుడైతే మీకు అయితే వేసి చూపిస్తా. అకస్మాత్ మనకైతే ఆ కుందేళ్ళు కానీ అవుతే ఈ సైడ్ అయితే ఈ కైల్లాగా అవుతే మనకి అది మేయడానికి అయితే వస్తే కనుక, అది మేయడానికి వస్తే మనమైతే ఇలా మేస్తుంది చూడండి గైస్. మనము ఏ రోజైనా కుందేళ్ళు ఉందా లేదా కనుక్కోవాలంటే మనం ముందు వీడియోలో అయితే చూపించా. సేమ్ ఆ వీడియోని అయితే చూస్తే మీకు అయితే ఐడియా వస్తుంది. ఇప్పుడు జస్ట్ మీకు క్లారిఫికేషన్కి అయితే నేనైతే చెప్తా గైస్. నేనైతే మీకు అయితే జస్ట్ క్లారిఫికేషన్కి అయితే చెప్తా. మనం పొద్దున్నే లేస్తేనే ఒక 9 o'clock లోపల అయితే మనం ఆ మేసే ప్లేస్లకి అయితే మనం వస్తే కనుక మనకైతే తెలుస్తుంది గైస్. దాని పిచ్చుకలు అయితే రౌండ్ షేప్లో అవుతూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు కుందేళ్ళలో పిచ్చుకలు ఎలా ఉంటుంది అనేది, దాని మొలం ఎలా ఉంటుంది అనేది. అలాంటి వీడియోస్ అయితే ఎలా కనుక్కోవాలనే వీడియోస్ అయితే మన ఛానల్లో చేసి పెట్టాము, అక్కడికి వెళ్ళి చూడండి. తర్వాత వచ్చేసి ఇలాంటి ప్లేస్లో అయితే వస్తుంది, కానీ ఈడ రాదు. కాకపోతే మీకు అయితే నేనైతే వీడియో కట్ చూపిస్తా గైస్, ఎలా కట్టాలి, ఎంత హైట్, ఎంత డిస్టెన్సు, ఎలా ఉంటుంది అవంతా నేనైతే మీకు అయితే డెమో అయితే చూపిస్తా. చూడండి ఉచ్చులో అయితే నేను ఇప్పుడైతే మీకు అయితే ఒక 1 2 3 4 అయితే తెచ్చా, 4 5 అయితే తెచ్చా గైస్. 1 2 3 4 5 అయితే తెచ్చా. ఎలా కట్టాలి, ఇది వచ్చేసి మనకైతే పెద్దగా చోటుకైతే అవుతుంది గైస్. ఇది వచ్చేసి మనకి జస్ట్ ఒక 5-6 కండ్లు అయితే ఉంటుంది. దాని ఊర్లో వచ్చేసి ఒక్కొక్క ఊరిని వచ్చేసి మేమైతే కండ్లు ఉంటాము. సేమ్ అకస్మాత్ ఇక్కడ మేసేనగట్లుంటే ఇలా మేసేనగట్లుంటే మనం ఈ సైడ్ని ఇంకా ఇలా కట్టాలి. దీనికి మళ్ళీ ఇలా పొడవు పూర్తి ఆడదాకా అయితే కట్టేస్తే అది అకస్మాత్ రెయ్యి వచ్చి ఇలా ఈ సైడ్ ఇంకా వచ్చి ఇలా మేసుకుంటే ఈ సైడ్ ఇట్లా మనకైతే పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మళ్ళీ నేనైతే మీకు అయితే చెప్తాను చూడండి గైస్. మనకైతే కుందేళ్ళు ఒకరోజు వచ్చిన చోటకు మళ్ళీ రెండో రోజు రాదు, ఓన్లీ సెకండ్ డే అయితే వస్తుంది. ఒకరోజు ఇడిసి ఒకరోజు అయితే వస్తుంది. 100లో 20% అయితే వచ్చేది అంతే. 80% అయితే మనకైతే రోజు అయితే ఒకే చోటుకు అయితే రాదు మేయడానికి, అలాగే అయితే ఉంటుంది. మన వీడియోలో అయితే మనమైతే పొట్టము, కానీ వీడియోస్ మాత్రం చేస్తాం గైస్, అంత తప్ప ఇంకా మనకి ఇంకే ఉద్దేశం లేదు. అలాగే నేను వచ్చేసి వీడియో చేయడానికి కూడా నా జొతలో అయితే ఎవరు లేదు, నేను ఒకటే వీడియో చేస్తా. ఇప్పుడైతే నేను ఇక్కడికైతే కడతా అన్నదాకా నేనైతే వీడియోని అయితే పాస్ చేస్తా గైస్. నాకైతే ఇదైతే చిన్నగా అయితే తెలుస్తుంది, అందుకైతే ఇదైతే కడతా గైస్. సేమ్ ఇలాగైతే ఉంటుంది ఊర్లో. దీని అయితే చుట్టేసి ఉంటారు, ఇలాగైతే చుట్టేసి. నేను ముందే చెప్తా చూడండి గైస్. ఇదైతే మనకైతే యూజ్ అయితే అవ్వదు, ఇది చిలుము పొట్టేసింది, మనకు పొడినైతే ఎక్కువ నిలుస్తుంది. నేను మీకు చూపించడానికి అయితే వీడియో అనేది అయితే చేస్తూ ఉన్నా. సేమ్ ఇలా రౌండ్ షేప్లో అయితే కట్టేసి ఉంటారు. చూడండి గైస్, ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడైతే కట్టాను. చూడండి ఇలాగైతే తిప్పేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడైతే కట్టాను, అక్కడి ఇంకా ఇక్కడికైతే కట్టాను. చూడండి దీనే గైస్ మేము అయితే ఒక కన్ను అంటాము, దీని వచ్చేసి ఒక కన్ను అంటాము. ఇది మనకు వచ్చేసి హైట్ వచ్చేసి ఇంత మాత్రం అవుతూ ఉండాల, ఎందుకంటే అది వంకొని పోయినప్పుడు కరెక్ట్గా అయితే మనకైతే ఈ కంట్లో అయితే పుడుతుంది. సేమ్ ఇలాగైతే ఉండాలి. మళ్ళీ ఇలాగైతే లేచి ఉంటుంది, సేమ్ ఇలాగైతే అడ్జస్ట్ చేయాలి.
మళ్ళీ మీకు అయితే చెప్తాను చూడండి గైస్, ఎవరు మీకు అయితే చెప్పి ఉండరు. మీకు వెనక్కి నా చేయి పెడితే అప్పుడైతే మీకు కమ్మి అయితే నీట్గా అయితే తెలుస్తుంది. ఇలా రెండుకి అయితే మిక్సప్ అయి ఉండాల ఉర్ర అనేది, అప్పుడే మనకైతే అందులో అయితే పడే ఛాన్సెస్ వస్తుంది. మనం ఇప్పుడు వెంటనే ఇలాగైతే చిక్కులు కూడా ఉంటుంది గైస్. చూడండి దీంట్లో వచ్చి ఇది తగులుకుంది, మళ్ళీ దీంట్లో వచ్చేసి తగులుకొని చూడండి గైస్. ఇలాగైతే ఉంటుంది, ఒక్కొక్క సైడ్ అయితే ఉంటుంది. ఇలాగైతే కట్టాలి చూడండి గైస్. ఇదంతా ఒక్కొక్క పక్క ఒక్కొక్కటి ఉంటుంది, సేమ్ ఇలాగైతే కట్టాలి. ఇవంతా చిక్క అయితే పడిపోయింది గైస్, చాలా రోజులు అయితే అయింది. ఇది ఊరికే వీడియోస్ కోసం అయితే నేను అయితే చూపించాను. ఇప్పుడైతే ఎవరు అలా పట్టరు, కాకపోతే వీడియోస్ చేద్దాము చూపిద్దాము అనేది అయితే చూపించాను అంతే గైస్. మన ఛానల్లో ఏ వీడియోలను కొట్టిండేది చూపించలేదు, మనం కొట్టేది లేదు, కాకపోతే చూపిస్తాం అంతే. ఇది వచ్చేసి మనకైతే ఈ కమ్మీ లోపలే వచ్చేసింది. ఇది మనం అక్కడ ఇప్పితేనే మనకు వచ్చేది. చూడండి ఇక్కడ అయితే ఇలా చుట్టేస్తాను. సేమ్ ఇప్పుడైతే మనకైతే ఇక్కడ చాలా హైట్ ఉంది గైస్. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇంకొక గడ్డ ఎత్తేసి దీని ఇంకా కొంచెం కిందికి అవుతే ఇలా కిందికి అవుతే కట్టాలి గైస్. అప్పుడే మనకైతే ఇంత హైట్లోనే ఉండాలి. ఇప్పుడు అయితే చాలా హైట్ ఉంది. ఇప్పుడు వచ్చినది ఇక్కడ ఇంకా దూరాలు ఇస్తుంది. సేమ్ ఇలాగైతే కడతారు గైస్. ఇప్పుడు నేను ఇంకొకటి అయితే కడితే ఇంకా ఏమంతా చాలా ఉంది, నేను ఇంకా ఒకటి చూపిస్తా చూడండి గైస్. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి అయితే కట్టేసాను. దీని అయితే మనం అయితే లైన్కి అయితే ఇడ్చుకోవాలి. చూడండి నా చేతిలో అయితే ఉంది, నేను అయితే దీని అయితే ఆ చెట్టుని ఇంకా ఇక్కడ అయితే లైన్కి అయితే ఇడ్చుకోవాలి. చూడండి ఇక్కడ చిక్కు పడిపోతూ ఉంది. ఇలా చిక్కు పడితే కనుక మనకే ప్రాబ్లం గైస్. ఆ తర్వాత అయితే మనకైతే ఇది యూజ్ లేకుండా అయిపోతుంది. సేమ్ అలాగైతే కట్టాలి, సింగిల్గా అయితే వదలాలి. నేను ఫోన్ పెట్టుకునే దానికైతే నా వల్ల అయితే నీట్గా అయితే తీయడానికి అయితే అవ్వటం లేదు. నేను వీడియోని అయితే ఒక సెకండ్ అయితే ఆఫ్ చేస్తా గాయస్. చూడండి గాయస్, ఇప్పుడు అయితే నేనైతే ఇక్కడైతే కట్టేసా. అది మనకైతే లాంగ్ వచ్చింది కట్టేసా. ఊర్లో అనేది ఇలా ఉంటుంది, మీకు అయితే కనిపించదు. నా చేయి పెడితే చూడండి నీట్గా అయితే కనిపిస్తుంది, లేదా నాకు కనిపించలేదు. ఇదే ఉంది చూడండి గైస్, ఇది ఇదంతా చిక్కు పడిపోయింది గైస్. మీకు నీట్గా అయితే కనిపించటం లేదు. ఇక్కడైతే ఇదంతా చిక్కు అయితే పడిపోయింది. దీంట్లో వచ్చి అది దూరుకొనిసింది. సేమ్ ఇలాగైతే ఉంటుంది. మనం కన్ను అయితే నీట్గా అయితే మ్యాచ్ చేసి పెట్టాలి గైస్. రెంట్లకి ఒక అత్త మాత్రం అయితే పెట్టాలి. ఇది మనకు వచ్చేసి ఒక 80 రూపీస్ అలా అయితే పడుతుంది. 1 kg అవుతే 1 kgకి ఒక 18 or 16 అయితే పడుతుంది. కమ్మీ మనకి వచ్చేసి సన్నది అవుతే, అంటే మోల్డింగ్కి వేస్తారు చూడండి, అలాంటి కమ్మీ తీసుకోకూడదు. మామూలు ఇది ఇలాంటి వైట్ కలర్గా ఉంటుంది, అలాంటి తీసుకుంటే కానీ మనకు వచ్చి చాలా రోజులు అయితే ఉంటుంది. మోల్డింగ్ వచ్చి అది చిలం పట్టేస్తుంది గైస్ చాలా. తర్వాత ఇది వచ్చేసి చాలా రోజులు అయితే అయిందంటే ఏం పట్టడం లేదు. హలో గైస్, వీడియోని అయితే పూర్తిగా చూడండి. కుందేలు అయితే ఎలాగైతే పుట్టాలనేది అయితే నేను అయితే చెప్తా గైస్ ఈ వీడియోలో. మనకి ఇలాంటి ప్లేస్లలో అయితే చాలా చిదుగున్న ప్లేస్లలో అయితే మనకైతే కుందేలు అయితే ఉంటుంది. మనం హుషారుగా అయితే చూసుకోవాలి గైస్, ఉంటుందా లేదా అనేది మనకైతే తెలుస్తుంది. హుషారుగా అయితే డౌట్లది మొలం అయితే వేసి ఉంటుంది, అంటే పిచ్చికలో అంటాం మేమైతే మా భాషలో. ఇలాంటి ప్లేస్లలో అయితే ఉంటుంది. మనమైతే ఇలా నిదానంగా అయితే చూసుకొని అయితే వెళ్ళాలి. అక్కడక్కడ వేసి ఉంటుంది వీటి ఇక్కడ వచ్చి మేసింది అని, అలాంటి ప్లేస్లో అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి వాటి మొలాలు అయితే ఉంటుంది గైస్, చూడవచ్చు. ఇది వచ్చేసి దాని బొచ్చు గైస్. బొచ్చు అంటే దాని ఎంటికలు సేమ్ ఇలాగైతే ఉంటుంది, తెల్లగా అయితే రాలి ఉంటుంది. అది చాలా పారేడే చోట. అలాంటి చోట అయితే నేను ఇక్కడ వీడియోలో అయితే ఫోటో అయితే చూపిస్తా. అలాంటిది కనుక ఇప్పుడైతే ఇక్కడైతే నా అనుమానం అయితే ఇక్కడ ఉంటుంది గైస్. ఈ సిదుగులో అయితే ఉంటుంది, చూడవచ్చు. ఇంత సిదుగు అయితే ఉంది, ఈ సిదుగులో అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి వీటిని ఇంకా ఇలాగైతే మనమైతే ఊర్లో అయితే వేసామనుకో పక్కా అది అయితే వచ్చే పడిపోతుంది గైస్. ఎందుకంటే అది ఇక్కడ ఇంకా ఇలాగే వెళ్ళాలి. అందువల్ల ఇక్కడైతే మనమైతే దీనికి కట్టుకొని ఇలాగైతే వేస్తే కన్నా మనకైతే పడుతుంది. తర్వాత వచ్చేసి మనకైతే ఇలా జాండి ఇలా పెడితే కన్నా ఇంత హైట్ని ఇంకా పోయినే ఉండాలి గైస్. ఊర్లో అయితే చూపిస్తా చూడండి, ఇటు ఫోటోలు అవుతాయి, ఈ సైడ్లో అవుతాయి, ఫోటోలు అవుతాయి చూపిస్తా. ఇలాంటి ఊర్లో అయితే ఇక్కడ అయితే వేయాలి గైస్. తర్వాత వచ్చేసి మనకు వాళ్ళు ఉంటే కన్నా అది ఆ కంబి గోడను చూడండి, ఆ గోడని ఇంకా ఇక్కడ దీనికైతే కట్టేసి ఇక్కడైతే వేసేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ వేసి మళ్ళీ ఆ పక్క సైడు ఒక దావ అవుతుంది, ఇట్లా ఒకటేసి
మరి ఆ పక్క అయితే తోలితే గన మనకైతే కుందేళ్ళు అయితే వచ్చి పడే మూమెంట్ అయితే ఉంటుంది గైస్. ఎందుకంటే ఇది వచ్చేసి ఇక్కడ అయితే ఇంకా ఎక్కడ వెళ్ళడానికి అయితే ప్లేస్ లేదా కుందేలకి, అంత సైడు ఈ కంబి నెట్ అయితే వేసేసినారు. కంపల్సరీ ఇందులో అయితే ఉండే అవకాశం అయితే జాస్తి అయితే ఉంది గైస్. చూడండి ఎంత చిదుగా అయితే ఉంది. చూడండి ఈ చిదుగులో 99% అయితే ఉంటుంది. మనమైతే అక్కడి ఇంకా ఇలాగ ఒకటి వల వేసేసి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడి ఇంకా ఇలాగైతే వల అయితే వేసేయాలి. నేను వెళ్తూ ఉన్నాను చూడండి గైస్. అర్థంకా అయితే వల అయితే వేసేసి దాని తర్వాత వచ్చేసి మనమైతే ఆ పక్క అక్కడ ఒకటి వేసి అక్కడి ఇంకా తోలితే కానీ మనకి ఇక్కడ అయితే వస్తుంది గైస్. ఎంత సిద్ధగా అయితే ఉంటుంది చూడండి. సేమ్ ఇలాగైతే ఉంటుంది, సిద్ధగా గిదిగా అంతా ఇలాగైతే ఉంటుంది గైస్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సేమ్ ఈ సిదుగులా వెళ్ళి ఒక 2-3 అయితే వెళ్ళి దానికి ఎదిలిస్తే కన్నా అది కంపల్సరీ ఇలాగే వెళ్ళాలి. ఎప్పుడే కానీ గుర్తుంచుకోండి, అది వారిడ్ సైడే ఉంటుంది గైస్. వెళ్ళేటందుకు 99% అదే వారిడ్ సైడే వెళ్తుంది. అది మనం అక్కడి ఇంకా తోలితే అది ఎట్లా తిరిగి ఇట్లే వెళ్ళాలి. అందుకే అక్కడ ఒక వల వేస్తే ఆ వలక అయితే తెగులుకుంటుంది గైస్. ఆ వలక అయితే ఇట్లా రాకుండా అయితే ఉంటుంది. ఇట్లా వచ్చాను అట్లా అయితే ఇక్కడ వచ్చి ఇలాంటి ప్లేస్లో అయితే పడుతుంది. నేనైతే వల ఎట్లా ఉంటుంది అనేది అయితే మీకు అయితే ఫోటోలు అయితే చూపిస్తా. సేమ్ అలాగైతే ఉంటుంది గైస్. అలాంటి వల్ల అయితే ఇలాంటి ప్లేస్లో కట్టేసి ఎప్పుడే కానీ మనము కట్టే ముందు దాన్ని పిచ్చుకలు వేసి ఉన్నాయా లేదా అని చూడాలి గైస్. అది మేతకు వచ్చి మేసి పిచ్చుకలు వేసి ఉన్నాయా లేదా అని చూస్తే దాని తర్వాత అయితే మనకైతే కన్ఫర్మ్ అవుతుంది ఇక్కడ ఉండొచ్చు. ఆల్మోస్ట్ అలాంటి పిచ్చుకలు వేసిన చోట అయితే 99% అయితే ఉంటుంది. ఇంకొక 10% 90% అయితే ఉంటుంది. ఇంకొక 10% అయితే డౌట్ అయితే ఉంటుంది గైస్. ఒక్కొక్క టైం అయితే ఉండదు. ఇలాంటి గుబుర్లో అయితే కూడా బాగా అయితే ఉంటుంది గైస్. ఇలాంటి గుబుర్లో అయితే మనం కెట్టేసి కదిలిచ్చి గలాట అయితే పెడితే కానీ అది అయితే లేస్తుంది. సేమ్ ఇలాంటి ప్లేస్లో అయితే 99% అయితే ఉంటుంది. కొంచెం నీట్గా అయితే కదిలియాలి, లేదంటే అది అయితే మనం కదిలిచ్చినా లేచేయాలి గైస్. మనం ముందే వేసి వల్ల ఊర్లో కానీ వేసింటామని అది కదిలేలే. ఇలాంటి ప్లేస్లో అయితే ఉండే అవకాశాలు అయితే జాస్తి అయితే ఉంది గైస్. ఈ ప్లేస్ అయిన తర్వాత ఇంకొక ప్లేస్లో అయితే మేము ఫ్రెండ్స్ అయితే వేస్తూ ఉన్నాం గైస్. అక్కడ అయితే చూపిస్తా. సేమ్ అలాగైతే వేయాలి గైస్. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. ఇక్కడ అయితే ఇలాంటి ప్లేస్లో వెళ్ళా ఇదే వీడియోలోనే మీకు ఎలా వేయాలనేది అయితే నేనైతే చూపిస్తా. వీడియోని వచ్చి పూర్తిగా అయితే చూడండి గైస్. హలో గైస్, ఆడ కుందేలు ఉండే ప్లేస్లో అయితే మీకు అయితే చూపిస్తా గైస్. ఇలాంటి చోట్ల అయితే కంపల్సరీ అయితే ఉంటుంది 99%. ఇలాగైతే వెళ్ళాలి గైస్. ఇలాంటి ప్లేస్లో అయితే 99% అవుతుంది. అలాగే వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి గైస్. నేను వీడియోలో అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా, ఎలా పట్టాలి, ఎలాంటి ఊళ్ళో అనేది చూడండి గైస్. ఇలాంటి ప్లేస్లో అయితే 99% అయితే ఉంటుంది కుందేలు. చూడండి గైస్, ఇలాంటి చిదుగుల్లో అయితే పొజిషన్ అనుకో ఉంటుంది గైస్. చూసుకొని ఉండండి. ఇలాంటి ప్లేస్లో అయితే మనం ఉచ్చవుతే వేస్తే కన్నా ఇలాంటి ప్లేస్లో మనకైతే ఇలాంటి కొసుల్లో అవుతాయి. ఇలాంటి ప్లేస్లోనే ఉంటుంది గైస్. ఇలా అనుకో ఉంటుంది, ఇలా తోసేసి ఉంటుంది గైస్. చూడండి నీట్గా అయితే చూడండి. ఇలా క్లీన్గా అవుతూ ఉంటుంది. దాన్ని ఉక్కునే దీని కింద అలాగే ఇలా ముట్టు చూస్తే కన్నా ఉడకవుతూ ఉంటుంది. అది అప్పుడు ఇప్పుడు లేచి వెళ్ళింటే ఇలాంటి ఊపు అంటాం గైస్. మేమైతే దీన్ని ఊపు గుమ్ములుతావో అలాంటి ప్లేస్లో అయితే కంపల్సరీ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. తర్వాత అయితే ఇది గప్సిక్ చెట్లు గైస్. ఇలాంటి ప్లేస్లో అయితే ఉంటుంది. మీకు ఎలా కనుక్కోనాలి అనేది అయితే నేను అయితే వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే ఎలాంటి ఊర్లో వెళ్ళా ఎలాంటి వల వెళ్ళా అనేది అయితే నేను వచ్చి చెప్తా గైస్. వీడియోని అయితే చూడండి. ఇప్పుడైతే నేనైతే ఎక్కడుంది ప్లేస్ అని కనుక్కోవడానికి అయితే వచ్చా గైస్. వీడియోని అయితే చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. అయితే ఇలా చూసుకుంటూ వెళ్ళాలి గైస్. చూడండి అదంతా చెరువే గైస్. ఇక్కడ చాలా అయితే కుందేళ్ళు అయితే ఉంటుంది. దాన్ని ఎలా కనుక్కోనాలి, ఉందా లేదా, ఎలాంటి ఉచ్చి వేయాలి అని చూడండి గైస్. తర్వాత ఇప్పుడు అయితే మనకైతే ఇలాంటిది అయితే ఉంటుంది గైస్. చూడండి
ఇలాంటిది అయితే మొలం అయితే ఉంటుందండి. కానీ ఇది ఇప్పుడు అయితే కాదు గైస్, ఇలాంటిది అయితే కాదు. ఇలా పిసికితే మెత్తగా అంటే ఉండాలి రాత్రి వేసింటే కన్నా, ఎందుకంటే మెత్తగా అవుతే ఉంటుంది రాత్రి వేస్తే. చూడండి ఇదంతా అదే గైస్, చూడండి గైస్ ఇదంతా అదే గైస్. కానీ ఇది రాత్రి దవ్వుతే కాదు, మనం రాత్రి దవ్వుతే కనుక్కోవాలి. రాత్రి దవ్వుతే ఉంటే కనుక నేనైతే చెప్తా గైస్ అలాంటి ప్లేస్లో అయితే వేయాలి ఊర్లు. ఆ ఊర్లు కూడా నేను అయితే ఫోటోలు అయితే సైడ్లో అయితే చూపిస్తా. అలాంటి ఊర్లు గైస్ కంబిలో చేసింటాము, అది సన్నగా అయితే ఉంటుంది కంబి. ఆ కంబి వచ్చి మనకైతే ఒక 100 రూపీస్ ఇస్తే 1/2 kg అలా ఇస్తారు గైస్. దాన్ని వచ్చేసి చుట్టేసి ఉర్రి టైప్ అయితే చేయాలి గైస్. ఆ చేయడం కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. ఈ వీడియోలో అయితే ఎలాంటి ప్లస్లో వస్తుంది, అలాగే ఎలా పడతానో అదైతే నేనైతే చూపిస్తా. చూడండి గైస్ ఇక్కడ అంతా 99% అయితే వస్తుంది గైస్. ఇలాంటి ప్లేస్లో అయితే వస్తుంది. ఇలాంటి ప్లేస్లో వచ్చి ఇక్కడ ఎవరో వేసినారు చూడండి గైస్. ఇక్కడ ఈ గొత్తు ఒకటి కొట్టినారు చూడండి గైస్. ఈ గొత్తు కొట్టి ఇలా ఆ దీనికి అయితే కట్టింటారు గైస్, ఆ చెట్టుకు అయితే కట్టింటారు ఇట్లా. మళ్ళీ ఇక్కడ ఆ పక్కన ఇంకా రాకుండా అవుతాయి ఇలాంటి ప్లేస్లో. చూడండి గైస్ ఇలాగైతే కడతారు. ఎందుకంటే ఇది అయితే ముండ్లు గైస్, ముండ్లలో ఇంకా నైట్ అవుతే ఇక్కడ రేయి పగలంతా ఈ ముండల్లో ఉంటుంది. రేయి ఈ సైడ్ అయితే వచ్చేస్తుంది మేయడానికి అవుతాయి కుందేళ్ళు. చూడండి గైస్ ఇదంతా అవే గైస్, చూడండి గైస్ ఇదంతా అవే. కానీ ఇది అయితే ఇప్పుడు దవ్వుతే కాదు, మనకి మెత్తగా అయితే ఉంటుంది రాత్రి దవ్వుతే. అలాంటి ప్లేస్లో అయితే వేయాలి. రాత్రి దేచింటుంది చూడండి గైస్, అలాంటి ప్లేస్లో అయితే వేయాలి. తర్వాత వచ్చేసి మనకి సొందుల టైప్ ఉంటుంది గైస్, చూడవచ్చు. ఇక్కడ ఒక సొందు ఉంది, ఈ సొందు మళ్ళీ ఈ సొందు, ఇలా సొందుల్లోనే వేయాలి గైస్. ఇలా సొందుల్లో వేస్తే కానీ ఆ సొందుల్లోనే అది చాలా అవుతాయి వెళ్ళేది అయితే సొందుల్లోనే గైస్. 99% ఆ సొందుల్లోనే ఎంత వెళ్ళేది. తర్వాత ఈడ ఒక గొత్తు అయితే కొట్టినారు చూడండి గైస్. ఈడ ఒక గొత్తు, ఈ గొత్తుకు కట్టేసి మళ్ళీ ఇట్లా అయితే కడతారు. దాని తర్వాత ఈ గొత్తుకు కట్టిన తర్వాత ఒక జాండి ఇలా పెడితే కన్నా ఇంత హైట్గా అయితే ఉండాలి గైస్. ఈ ఊరు వచ్చి రౌండ్ షేప్లో ఉంటుంది, అది కంబీలా ఉంటుంది మనకి. కంబీలా ఉండి మనం ఎత్తులు అయితే ఇలా పెడతారు గైస్ ఇంత హైట్. ఈ పక్క ఒకటి సేమ్ ఇలాగైతే ఎత్తులు పెట్టి ఇంత హైట్లో అయితే నిలబెడతారు కుందేలు ఉచ్చున అవుతే. ఆ ఉచ్చు కూడా ఈ కంబీలో అయితే చేస్తారు గైస్. వైర్లాగా తాడులాగానే చేస్తే కానీ అది అయితే తెంపుకొని వెళ్ళిస్తుంది, అందువల్ల కంబీల్లో అయితే చేస్తారు. ఇలాంటి సొందులు ఉంటుంది చూడండి గైస్, ఇలాంటి సొందుల్లో అయితే కట్టాలి గైస్. ఎందుకంటే ఆ ముండ్లలో ఇంకా ఇలాగైతే వస్తుంది, అప్పుడైతే మనకైతే అదైతే ఇక్కడే తగులుకునే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకొకటి గైస్ ఇలాంటి చిదుగుల్లో అయితే ఉంటుంది, కంపల్సరీ అయితే ఉంటుంది. మనమైతే ఇలాంటి చిదుగులుతావా అదే అప్పిని చూపించాను చూడండి గైస్. అలాంటి మొలం అయితే వేసింటే కన్నా, అలాంటి మొలం వేసిన చోట అయితే మనమైతే వేయాలి గైస్. ఇలాంటి సైడ్ అయితే మనమైతే వేస్తే కన్నా మనకైతే కుందేళ్ళు అయితే పడే ఛాన్సెస్ అయితే ఉంది. కాకపోతే గైస్ నేను ఈ వీడియోలో చెప్తున్నా చూడండి, మీకైతే ఎలా చేయాలి అని చెప్తున్నానే కానీ నేనైతే పొట్టడం అయితే లేదు గైస్. నేనైతే వీడియోస్ అనేది చేస్తున్నా అంతే తప్ప నాకు పొట్టాలనే ఉద్దేశం ఏమీ లేదు గైస్. నేనైతే వీడియో చేస్తున్నా, సేమ్ ఇలాగైతే పొడతారు గైస్. ఇలాంటి సొందల్లో అయితే వేస్తారు, తర్వాత ఇలాంటి దీంట్లో అయితే వేస్తారు. మీకు నెక్స్ట్ వీడియోలో ఉచ్చు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చుట్టింటారు అనేది అయితే నేనైతే వీడియోస్ చూపిస్తాను గైస్. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్, వీడియోని అయితే పూర్తిగా చూడండి గైస్. ఏ రోజైనా మనం కుందేళ్ళని అయితే కనుక్కునేది ఎలాగంటే ఇలాంటి ప్లేసుల్లో అయితే కంపల్సరీ వస్తుంది గైస్. ఇక్కడైతే నేనైతే రాత్రి అయితే వేసింటే కుందేళ్ళు ఉచ్చు అవుతాయి ఇక్కడికి, అలాగే ఇక్కడికి అయితే వేసింటే నాకు అయితే ఇక్కడైతే కుందేలు పడేది గైస్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడైతే చూడండి గైస్, క్లియర్గా అయితే చూడండి. రాత్రి అయితే కుందేలు వచ్చి ఇక్కడైతే మేసిపోయింది గైస్. ఇక్కడ చూడండి, రాత్రి అంటే ఇంతకు ముందే గైస్, చాలా చేపేమో లేదు, జస్ట్ ఒక 5 o'clockలో అయితే రాత్రి అయితే 5 o'clockలో ఇలాగైతే ఉంటుంది చూడండి గైస్. ఎంత మెత్తగా అయితే ఉందో దాని మూలం అయితే చూడండి, ఎంత పచ్చిగా అయితే ఉందో. ఇలా పిసికితే ఇలాంటి మెత్తగా అయితే ఉండాలి గైస్. చూడండి ఇలాంటి మెత్తగా అయితే ఉంటే అది రాత్రి వేసిందే గైస్. ఇదంతా అదే గైస్. చూడండి మళ్ళీ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఉంది. ఇదంతా రాత్రి వేసింటేదే గైస్ దాని మూలం గైస్. చూడండి ఇలా వేసింటే కన్నా అది అయితే ఇక్కడ వచ్చి మేసిపోయింది అని అన్నమాట. ఇక్కడైతే ముందే ఎవరో వేసిన్నారు గైస్. చూడండి ఇదంతా అదే గైస్, పిచిక్లో ఇదంతా అదే గైస్. ఇక్కడ అయితే ముందే ఎవరో వేసినారు, కానీ రాత్రి అయితే వేయలేదు. అందుకే ఇంతకు ముందు ఒక వారం ముందే ఎవరో వేసినారు, గొత్తు కొట్టినారు చూడండి గైస్.
అందుకే ఇప్పుడైతే లేదు. ఇదంతా అదే గైస్, చూడండి ఇదంతా మొలమే గైస్, దాని మొలమే గైస్. ఇదంతా చూడండి, ఇదంతా దాని మొలమే గైస్. ఏమంటే ఇది పెద్దదే గైస్, కుందేలు అయితే పెద్దదే. ఎందుకు చెప్తున్నానంటే దాని పిచ్చుకలు చూస్తే చెప్పొచ్చు గైస్. చిన్న పిచ్చుకలు అయితే చిన్నగా ఉంటుంది, పెద్ద పిచ్చుకలు అయితే పెద్దగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో అయితే వేస్తే కన్నా మనకైతే, ఇలాంటి కటూర్లో అయితే వేస్తే కన్నా మనకైతే పడే ఛాన్సెస్ అవుతుంది. కానీ వేసినారు గైస్, ఇదంతా చూడండి గైస్, గొత్తులు కన్నా ఎవరో వేసినారు. కానీ చాలా రోజులకు ముందు అయితే వేసినారు, ఇప్పుడైతే కాదు అది. అలాంటి ప్లేస్లో కన్నా వేస్తే కన్నా మనకైతే కుందేలు అయితే పడుతుంది గైస్. అలాగే చూస్తున్నాను గైస్, ఇలాంటి ప్లేస్ల్లో అయితే అలాగే మనము వల్లుంటే కన్నా వల్లుండి ఇలా వేసేసి తర్వాత ఇలా కట్టేసి అక్కడి ఇంకా అయితే తోలితే కన్నా మనకైతే కుందేలు పడే ఛాన్సెస్ అయితే 99% ఉంది గైస్. ఉచ్చిగానే వేస్తే కన్నా ఇలాంటి కట్టర్లు అయితే వెళ్ళి ఇక్కడికి అయితే ఒక ముళ్ళు ఉంది చూడండి గైస్. ఇక్కడ ఇలాంటి గ్యాప్లో ఉన్న చోట అయితే మనమైతే కంబీల్లో రెడీ చేస్తారు గైస్. అలాంటి ఉచ్చిగానే వేస్తే కన్నా ఇక్కడ అయితే పడే ఛాన్సెస్ ఉంది. మనం పగలే తెరిమి పట్టుకున్న వాళ్ళంటే మనకైతే వాళ్ళు ఉండాలి గైస్. ఒక నడ లైట్ అయితే ఉంటుంది వాళ్ళ, దాని అయితే ఆ పక్క ఈ పక్క కట్టేసి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా ఇలాగైతే కట్టేసి ఆ పక్కన ఇంకా అయితే తోలాలి గైస్. అప్పుడే మనకైతే పడుతుంది తోలినప్పుడు. తర్వాత వచ్చేసి మనకైతే కంబీలు అయితే ఇలాంటి గ్యాపుల్లో అయితే వేయాలి. ఇలాంటి గ్యాపుల్లో వేస్తే అది వచ్చి పడే ఛాన్సెస్ అయితే ఉంది చూడండి గైస్. ఎలాంటి చోట ఈ దారే వచ్చి వెళ్ళే దారి గైస్. ముండ్లకి ఇలాంటి దారుల్లో అయితే అవి వచ్చి వెళ్ళే దారి గైస్. ఇలాంటి ప్లేస్లో అయితే మనం అయితే కుందేలుకి అయితే కంబీల్లో రెడీ చేసిన వాళ్ళు అయితే ఇదైతే వేస్తే కన్నా మనకైతే పడే ఛాన్సెస్ అయితే 99% ఉంది గైస్. చూడండి గైస్, ఇలాంటి ముండ్లు ఎందుకు ఉండదు గైస్, ఉంటుంది. ఇలాంటి ముండ్లలో అయితే 99% అయితే ఉంటుంది. ఇలాంటి ప్లేసుల్లో మనం అయితే కుందేలు ఉచ్చవుతే వేస్తే కన్నా మనకైతే పడే ఛాన్సెస్ అయితే ఉంది. తర్వాత గైస్ నేనైతే వెయ్యను, చూపిస్తూ ఉన్నది మీకైతే ఇలా వేస్తారు అని. ఎందుకంటే నాకైతే వీడియో చేయడానికి అయితే కావాలి, అందుకే నేనైతే చూపిస్తూ ఉండేది. నేనైతే పొట్టను గైస్, అంతే గైస్. నేను చెప్తున్నాను వీడియో ఎలా వేస్తారు అనేది అయితే చూపిస్తున్నా, అంతే గైస్. దానికి మించి నాకు ఇంకేం అవసరం లేదు. వీడియోల కోసం అయితే నేనైతే చేస్తూ ఉన్నా. నేనైతే పొట్టను ఎలా చేస్తారు అనేది అయితే చూపిస్తున్నా, అంతే గైస్.